దొంగలించిన వస్తువులన్నిటినీ తిరిగిచ్చేయండి. ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టి లాభం లేదు. ఇక నీకు పంచ్గా ప్యాకేజ్ దెబ్బలు ఇవ్వాల్సిందే. డిస్కౌంట్ ఇచ్చే రోజు షాపింగ్ చేయడం జాలీ అయిన విషయమే కదా? జాలీ కంటే చాలా జాలీ. ఇప్పుడు నేను చక్కగా ఉండే టాపీస్ ని తింటాను. నేను ఇవాళ సూపర్ మార్కెట్ లో బోల్డెని వస్తువులు కొనబోతున్నాను. టోనీ బాస్ కొనబోతున్నారు చీజ్. దాన్ని కొన్నాకపోతుంది ఆయన ఫ్యూజ్. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందా? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. డిస్కౌంట్ కోసం అని కస్టమర్స్ ప్యాకెట్ ని ఇటు అటు మార్చేస్తున్నారు. దాని వల్ల కింద పడిపోతున్నాయి. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే బ్యాడ్ బిహేవియర్. ఈ చిప్స్ ప్యాకెట్స్ ఏంటి వాటంతటికి అవే వెళ్ళిపోతున్నాయి? దీన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే మ్యాజిక్. అవును, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అరే నా చీజ్ ఏమైంది? ఎవరు అది నేను తీసుకుని చీజ్ని దొంగలించింది చెప్పండి. మీకోసం మేము చాలా బాధపడుతున్నాం. టోనీ బాస్ మొహానికి ఎవరో పిండి పూశారు. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దెబ్బ తిరిగి బొమ్మ పడుతుంది. ఓరి దేవుడా, ఏంటిదంతా? నేను తినాలనుకున్నవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ వస్తువులంతా ఎలా తానంతట తానే మూవ్ అవుతున్నాయి. R7 కూడా ఇప్పుడు బ్లింక్ అవుతోంది. అయితే ఏదో ఒక సమస్య. కన్నా వస్తువుల్ని కొట్టేసే వాళ్ళని ఇక్కడ అల్లరి పిల్లాడు అంటారు. అలాంటి అల్లరి పిల్లల్ని పట్టుకునే వాడిని డిటెక్టివ్ జాక్ పాట్ అంటారు. అద్భుతం సార్, ఏం పంచిది. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటా. ఈ ఫుడ్ ప్యాకెట్స్ అంతా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. జట్పట్ అంకుల్ కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. అవును, ఈ ప్యాకెట్స్ అంతా ఎలా మూవ్ అవుతున్నాయి? నాకెందుకో చీమలు దాడి చేసేమో అనిపిస్తుంది. నేను కాస్త తింటాను. కానీ ఇప్పుడు నేను దేన్ని తినను? అన్నిటినీ ఆ చీమలు తీసుకెళ్లిపోయాయి. లేదు డోడో, ఇవన్నీ చీమల పనులు కావు. ఎందుకంటే చీమలు ఈ విధంగా దొంగతనం చేయవు. ఇంకా ఇంత ఫాస్ట్ గా కూడా వెళ్ళలేవు. కరెక్ట్ గా చెప్పావు ట్వింకిల్. దొంగతనం చేసేవి చీమలు కావు, గోలీలే వాటిని దొంగతనం చేస్తున్నాయి. ఓరి దేవుడా, ఈ గోళీల్ని ఇలా చేసేది ఎవరో ఒక మెజిషియనే అయ్యుంటారు. లేదు, అలా అంతా ఏవీ లేదు. ఇవన్నీ రోబోటిక్స్ గోళీలు. వీటిని ఎవరో చాలా దూరం నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దానికి తగినట్టు దొంగలిస్తున్నాయి. ఇదిగో చూడండి టెంపో అన్న, నేను ఈ రోజున మీకోసం బిర్యానీ చేస్తున్నాను. మీరు కనుక దాన్ని తిన్నారంటే దాని గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించరు. అయ్యయ్యో, మీరు అలా చెప్పకూడదు. నేను అదే ఆలోచనలో ఉంటే నా పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు? అయ్యో టెంపో అన్న, నేను ఈ రోజున చేయబోయే బిర్యానీ సూపర్ టేస్ట్ గా ఉంటుందని చెప్పబోతున్నాను. వెయిట్ అండ్ ఈట్. ఇక చూడండి. ఇప్పుడు రైస్ వేయవలసిన సమయం. ఆహా, నేను రైస్ని ఎక్కడ పెట్టాను? అయ్యయ్యో, ఈ ప్యాకెట్ ఏమిటి? దానికి అదే నడుస్తోంది.
అర్థం కాలేదు. అయ్యయ్యో, అదేమిటో తెలియలేదా? అవి గోళీలు అన్ని దొంగిలించుకుపోతున్నాయి. ఆగండి, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. చూసారా, నా ఒక్క దెబ్బకి ఆ గోళీలన్నీ చెదిరిపోయాయి. ఇప్పుడు మీరు వెళ్ళి వెంటనే బిర్యానీ చెయ్యండి. నేను చాలా ఆకలిగా ఉన్నాను. అయ్యయ్యో, ఈ గోళీలు అన్ని ఎత్తుకుపోయేలా ఉన్నాయే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు ఆకలి వేరే దంచేస్తోంది. వేరే దారి లేదు. సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, సన్ సిటీలో ఉన్న వస్తువుల్ని గోళీలు దొంగలిస్తున్నాయి. దాన్ని ఎలాగైనా ఆపాలి. డోంట్ వరీ కికో, ఏదో ఒక దారిలో ఖచ్చితంగా వాళ్ళని మనం అడ్డగించవచ్చు. ఈ గ్రాసరీ స్టోర్ ని వన్ వర్డ్ లో చెప్పాలంటే ఎంటీ. బయలుదేరు బడి, మనం ఆ గోళీల్ని ఫాలో చేద్దాం. అప్పుడే మనం నిజమైన దొంగని పట్టుకోగలం. కానీ మనం వీటిని ఎలా ఫాలో అవ్వగలం కికో? ఈ ఫుడ్ పాకెట్స్ అన్ని వేరే వేరే డైరెక్షన్ లో వెళ్తున్నాయిగా. మనం ఒక పని చేద్దాం సూపర్ స్పీడో. ఫార్ములా నెంబర్ 44 ని అప్లై చేద్దాం. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 44. సూపర్ స్పీడో, త్వరగా వాటిని ఫాలో చేయి. 2 minutes కికో. ఆటో రిపేరింగ్ కంప్లీట్ అయిపోయింది కికో, మనం ఇక వెళ్ళొచ్చు. ఆ గోళీలన్నీ ఏవైపోయాయి? ఎటువైపు చూసినా అవి కనిపించట్లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 7. ఎస్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 7. ఇందులో కూడా ఏవి కనిపించట్లేదు. టెలిస్కోప్ మ్యాగ్నెటిక్ పవర్ ని ఇంక్రీజ్ చేయి. ఎస్ బ్రో. నార్త్ సైడ్ లో ఏదో విచిత్రంగా దుమ్ములేస్తుందట కికో. ఒకవేళ గోళీలు అటువైపు వెళ్తున్నాయో ఏమో. ఇంత షార్ట్ టైం లో అంత దూరం వెళ్ళిపోయాయా? ఆ గోళీలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. త్వరగా వెళ్ళే సూపర్ స్పీడ్, మనం వాటిని ఫాలో చేయాలి. జెట్ స్పీడ్. ఆ గోళీల్ని ఆపడానికి ఒక మార్గమే ఉంది. ఫార్ములా నంబర్ 25. గ్రేట్ ఐడియా కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 25. వావ్, ఈ ఐడియా మనకి సూపర్ గా వర్కౌట్ అయింది. మిగతా గోళీల్ని కూడా మనం ఇలాగే బ్లాక్ చేయాలి. ఓ నో, ఆ గోళీలన్నీ మళ్ళీ తిరిగి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం కికో? కికో, ఈ గోళీలు నా ఎగ్జాస్ట్ పైప్ గుండా లోపలికి వెళ్ళాయి. అవి ఇంజిన్ లోపలికి వెళ్ళి పెద్ద ప్రాబ్లం చేసేలా ఉన్నాయి. కికో, నా ఇంజిన్ ఇప్పుడు ప్రాబ్లం లో పడింది. అరే రే, ఇవి మనల్ని కింద పడేస్తాయి అనుకుంటాను. కికో, నువ్వు త్వరగా బయటకు దూకేయి. లేదు, ఆపదొచ్చిన సమయంలో నా మిత్రుడిని వదిలేసి నేను ఇలా వెళ్ళిపోను.
కికో, నా ఇంజిన్ స్టార్ట్ కావలేదు. రిపేర్ కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. నువ్వు ఫార్ములా నెంబర్ 38 ని అప్లై చేయి. ఫార్ములా 38 అప్లై చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. డ్యామేజ్ హెవీగా ఉంది. అయినా నేను ట్రై చేస్తానుండు. ఒకవేళ పారాషూట్ ఓపెన్ అయిందంటే సేఫ్టీ పిన్ ని బైపాస్ చేయడం కోసం యూజ్ చేయి. అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఆ గోలీలు మమ్మల్ని మోసం చేసి పారిపోయాయి. వాటిని ఎలా కనిపెట్టాలో తెలియట్లేదు. నాకొక విషయం మాత్రం అర్థం కావడం లేదు. వంట సరుకుల్ని ఎవరసలు దొంగిలిస్తున్నారంటావు? ఆలోచించడానికి టైమే లేదు. మనం ఇప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. ఈ మొత్తం సన్ సిటీలో తినడానికి ఇప్పుడు అసలు ఏ తిండి పదార్థాలు లేవు. అన్నీ తీసుకు వెళ్ళిపోయాయి. అవును, ఖాళీగా ఉన్న నా పొట్ట ఎప్పటి నుంచో ఏదైనా తినాలనుకుంటోంది. ఇదే విధంగా ఒకసారి తిండి దొంగను పట్టుకుని నేను బెండు తీశాను, కాలి కింద వేసి తొక్కాను. అప్పటి నుంచి అతను తిండికి బదులుగా సంగీతం దొంగిలించాడు. మీరు చెప్పేది నిజమా అంకుల్? మరి లేకపోతే ఏమిటి? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే చిప్స్ ఎంటీ ప్యాకెట్స్ వచ్చి నా తల మీద పడతాయి. మీరు ఇంతసేపు చెప్పిందంతా అబద్ధమే కదా? మీరు చెప్పేటప్పుడు ఫుల్ ప్యాకెట్ చిప్స్ అని చెప్పుండొచ్చు కదా. భోజనం విషయంలో సిగ్గుండకూడదు. భోజనాన్ని వేస్ట్ చేయను కూడదు. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే గోళీలతో ఎవరైతే ఆహారాన్ని దొంగిలించారో వాళ్ళని టీవీలో చూపించబోతున్నారట. ఏ రోజైనా మీరు ఒక రోజంతా ఉపవాసం ఉన్నారా? లేదు కదా. కానీ ఇక మీదట మీరు అలాగే ఉండబోతున్నారు. ఎందుకంటే నేను మీ సన్ సిటీలో ఉన్న ఆహార పదార్థాలని మొత్తం నా గోళీలతో దొంగిలించేశాను. మీకెవరికి పరగడుపుతో పడుకోవడం ఇష్టం లేకపోతే కింద కనిపించే నంబర్కి ఒకే ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. నేను వెంటనే డోర్ డెలివరీ చేస్తాను. అందుకు బదులుగా మీరు ఖచ్చితంగా నేను అడిగిన డబ్బు ఇచ్చి తీరాల్సిందే. దేవుడు పేరు చెప్పి తినడానికి ఏవైనా కొనుక్కోండి. కింద కనిపించే నంబర్ కి కాల్ చేయండి. మీరు అడిగిన ఆహారం మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అందరూ నన్ను కడు కంచువాలా అని అంటారు, కానీ ఏది నేను ఫ్రీగా ఇవ్వను. ఏమిచ్చినా దానికి కావాల్సింది వసూలు చేసుకుంటాను. ఒక బిస్కెట్ ప్యాకెట్ 1000 రూపాయల, చిప్స్ 800 రూపాయల, అరకిలో బియ్యం 2000. మన వస్తువుల్ని దొంగతనం చేసుకెళ్లి మనకే మళ్ళీ డబుల్ ట్రిపుల్ ఖరీదుకి అమ్ముతున్నారా? దీన్ని 2 words లో చెప్పాలంటే వెరీ రాంగ్. ఇది మామూలు రాంగ్ కాదు, వెరీ వెరీ రాంగ్. నేను ఏదైనా తింటాను, కానీ ఏం తినను. ఇప్పుడు నా దగ్గర తినడానికి ఏమీ లేవే. డోంట్ వరీ, కిక్కో సూపర్ స్పీడో ఉన్నంత వరకు రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. కరెక్టే కదా కిక్కో? ఇదెలా ఉంది? సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. మనం ఆ కన్నుని ఎక్కడికెళ్ళి కనిపెట్టాలి? ఐడియా. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. తినడానికి ఏవైనా ఆర్డర్ చేద్దాం. భోజనం నువ్వొకటి చెయ్యి. ముందుగా భోజనాన్ని చిప్స్ ని ఆర్డర్ చెయ్యి. ఇప్పుడు మనం ఎవరికీ తెలియకుండా ఆ గోలీల్ని ఫాలో చేయబోతున్నాం. అలా చేస్తే మనం కన్నుని కనిపెట్టేయచ్చు. ఎందుకంటే సన్ సిటీలో ఉన్న మొత్తం భోజనం ఆయన దగ్గరే ఉంది. ఏదైనా నేను కొంచెమే ఇస్తాను, కానీ మొత్తం వసూలు చేసుకుంటాను. ఇది కేవలం ప్రారంభమే, కానీ నేను మొత్తం ఖజానాని నింపవలసిన పని ఉంది. ఈ ఇద్దరు గెస్ట్లు ఎవరు? ఇప్పుడే వెళ్ళి వాళ్ళెవరో తెలుసుకుందాం. కంచేదైనా కొంచెమే ఇస్తాడు, కానీ దేన్నైనా పూర్తిగా వసూలు చేసుకుంటాడు.
ఏ కుర్రకొంక, నువ్వు దారి మర్చిపోయి వచ్చావా ఏమిటి? వెంటనే వెళ్ళిపో. ఇక నీకు లాలీపాప్ లాంటివి దొరకవు. మిస్టర్ కన్ను, నా పేరు కిక్కో. నేను మీ దగ్గర ఒక రిక్వెస్ట్ చేసి వెళ్దామని వచ్చాను. ప్లీజ్ మీరు సన్ సిటీ నుంచి దొంగలించిన తిను పదార్థాలన్నింటినీ తిరిగిచ్చేయండి. ఎందుకంటే దొంగతనం రాంగ్ అయిన విషయం. నేను అంత కష్టపడి తీసుకొచ్చిన పదార్థాల్ని తిరిగి ఇవ్వాలంటున్నావా? సరే, ఓకే, నేను వాటిని తిరిగి ఇచ్చేస్తాను. అదృష్టం కొద్దీ ఒప్పుకున్నాడు, లేదంటే నా మిసైల్స్ కి పని చెప్పుండేవాడిని. దెబ్బతో దుమ్ము వదిలిపోయేది. కానీ దానికి బదులు నువ్వు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఈ సన్ సిటీకి కావాల్సిన ఆహారం మొత్తం తీసుకువెళ్ళొచ్చు. చెప్పు, ఏమంటావు? ఇప్పుడు కూడా ఒక మిసైల్ ని వేస్ట్ చేయాలని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఓ, నా మీదకే నువ్వు మిసైల్ పంపించి దాడి చేస్తున్నావా? ఇందుకు నువ్వు చాలా అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు నా దాడిని ఎదుర్కో. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 345 ని అప్లై చేయి. మన సైలెన్సర్ లో మెటాలిక్ లిడ్ కావాలి. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 345. నాకు ఈ ఫార్ములా చాలా చాలా ఇష్టం కిక్కో. మెటాలిక్ నెట్టింగ్ కూడా ఫిక్స్ చేశాను. ఓ, వీళ్ళకి ఇలా చెప్తే బుద్ధి రాదనుకుంటారు. వీళ్ళని సుత్తితో కొట్టి తన్ని తరివేయడమే. కంచన్నిటినీ కొంచెమే ఇస్తాడు, కానీ ఇచ్చిన దానికి పూర్తిగా వసూలు చేసుకుంటాడు. సూపర్ స్పీడో, నువ్వు ఈ సుత్తిని చేసుకో. నేను వెళ్ళి ఆ కన్నుని చూసుకుంటాను. ఓకే బడి. ఇకో, తొందరపడి నువ్వు ఇక్కడికి వచ్చేసావు. నువ్వు నాతో దాడి చేయడం కుదరదు. నువ్వు నన్ను ఎదుర్కోవాలంటే ముందు ఒక చోట సవ్యంగా నుంచోవాలి కదా. కానీ నేను నిన్ను ఒక చోట సవ్యంగా నుంచోనివ్వను. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎదిరించి ఎలా పోరాడగలవు? ఈ కొంచెమే ఇస్తాడు, ఇచ్చిన దానికి పూర్తిగా వసూలు చేసుకుంటాడు. మీరు సరిగ్గా చెప్పారు కన్ను. దాడి చేయాలంటే ఒక చోట్ల నిల్చోవాలి. ఇప్పుడు నేను మీ మీద దాడి చేయబోతున్నాను. నేను ఎలా దాడి చేస్తానో మీరు చూడండి. దొంగలించిన వస్తువులన్నిటినీ తిరిగిచ్చేయండి. ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టి లాభం లేదు. ఇక నీకు పంచుగా ప్యాకేజ్ దెబ్బలు ఇవ్వాల్సిందే. నా గోళీల పట్టు నిన్ను కొద్దిగా నలిపేస్తాయి. ఆ తర్వాత నీ శరీరంలోని ఎముకలు కొద్దిగా నలిగి నుజ్జైపోతాయి. కొంచెదైనా కొద్దిగానే ఇస్తాడు, కానీ దానికి బదులుగా పూర్తిగా వసూలు చేసుకుంటాడు. ఈ గోళీలు చాలా టైట్ గా పట్టుకున్నాయి. నేను వెంటనే ఏదో ఒకటి చేయకపోతే నా ఎముకల్ని ఇవి నలిపేస్తాయి. అరేరే, తను కికోను పట్టుకున్నాడు అనిపిస్తోంది. ఇప్పుడు వెంటనే ఏదో ఒకటి చేయాలి. నీ డొక్కు కారు కూడా పోయింది. ఇప్పుడు నువ్వు కూడా కనిపించకుండా మాయమైపోతావు. కంచేదైనా కొంచెమే ఇస్తాడు, కానీ ఇచ్చిన దానికి పూర్తిగా వసూలు చేసుకుంటాడు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 888. ఆల్రైట్ బడీ, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 888. నా వాక్యూమ్ పంపు ద్వారా ఆ గోళీల్ని అమాంతం లాగేస్తాను, చూస్తుండు. సూపర్ స్పీడో, కన్ను ఆ గోళీల్ని తన చేతిలో ఉన్న ప్యాన్ తోనే కంట్రోల్ చేస్తున్నారు. కన్ను మళ్ళీ మనల్ని అటాక్ చేయడానికి మన సమయం ఇవ్వకూడదు. నువ్వు వెంటనే ఫార్ములా నంబర్ 654 ని అప్లై చేయి. గుడ్ ఐడియా కికో. అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 654.
ఇప్పుడు నా సూపర్ కిక్ ని ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నా రిమోట్ కంట్రోల్, ఇక నేను నా గోళీల్ని ఎలా కంట్రోల్ చేస్తాను? గోళీలతో మమ్మల్ని ఆడుకున్న కన్నా నిన్ను పట్టేయబోతున్నావు. ఇక తప్పించుకోవడం నీ వల్ల కాదు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్ అంటే జైల్లో కూర్చుని గోళీలు ఆడుకోమంటున్నారు. సెన్సిటీలో ఉన్న డబ్బు మొత్తం వెంటనే నాకు అప్పగించండి. అయ్యయ్యో, టోటల్ సెన్సిటీ ప్రజలు డబ్బులు లేక పేదవాళ్ళు అయిపోతారే. ప్రాణం పోగొట్టుకోవడం కంటే పేదవాళ్ళగా ఉండడమే మంచిది. సరే ఓకే లంబో మాస్టర్, మేము డబ్బులంతా నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. ఆ డబ్బులు తీసుకున్నాక నువ్వు శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ డబ్బంతా తనకి ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటి కిక్కో? బ్యాంక్రప్ట్. దీన్ని ఒకసారి చూడు, ఇదే నా కొత్త ఆవిష్కరణ. కురానా అంకుల్, మీరు ఏం తయారు చేసి పెట్టారు? ఇది చాలా బాగుంది. కురానా అంకుల్ మనం ఆడటానికి ఒక కొత్త ఫుట్బాల్ ని రెడీ చేశారు. నాకేమనిపిస్తుందంటే దీన్ని ఆడడానికి మనం కాళ్ళని వాడక్కర్లేదు. ఊరికి గోల్ అంటే చాలు, ఈ బాల్ అదే గోల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఆకలేసినప్పుడు నా పొట్ట లోపలికి కాండీస్ వెళ్ళిపోతాయి చూసారు, అదే విధంగా. కాదు కాదు డోడో, ఇది మీరు అనుకుంటున్నట్టు మామూలు బాల్ కాదు. ఇది క్రిస్టల్ తో తయారు చేయబడిన బాల్. రెండే మాటల్లో చెప్పాలంటే క్రిస్టల్ బాల్. మా మామయ్య గారి చిన్నాన్న గారి పిన్నమ్మ ఇంట్లో, వాళ్ళ అల్లుడి అత్తగారి మామయ్య చిన్నాన్న ఇంట్లో సూదితో గుచ్చామంటే అప్పుడు పేలుతుంది. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే వాళ్ళ కజిన్ బ్రదర్ ఇంట్లో ఇలాంటి క్రిస్టల్ బాల్స్ షోకేస్ లో చాలా ఉన్నాయట. ఇలాంటి క్రిస్టల్ బాల్స్ ని షో కేస్ లో పెట్టారా? ఇవన్నీ కురానా అంకుల్ రెడీ చేశారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంటుంది. స్పెషాలిటీయా? ఈ బాల్ లోపల అటువంటి స్పెషాలిటీ ఉంది? డాక్టర్ ఖురానా, మీరు చెప్పండి. మా పనులన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి వెంటనే రమ్మని చెప్పారు. ఏంటి విషయం? నేను డెమో చూపిస్తాను, కాస్త ఓపిక్గా చూడండి. ఈ కొత్త ఆవిష్కరణ స్పెషాలిటీ ఏంటని మీకు చూపిస్తాను. హాట్ రేస్ ఈ రూబీ టార్చ్ నుంచి బయటకొచ్చి ఈ క్రిస్టల్ బాల్ మీద పడేటప్పుడు ఈ క్రిస్టల్ బాల్ దాన్ని మల్టిప్లై చేసి ఎలక్ట్రిక్ కరెంట్ గా మారుస్తుంది. వామ్మో, సూపర్! ఇది చాలా మంచి విషయం. దీనివల్ల సన్సిటీకి మంచి లాభం ఉంటుంది కదా. అద్భుతం! క్రిస్టల్ బాల్ నిజంగా ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తోంది. నా పరిశోధన ఫెయిల్ అయింది కిక్కో. ఈ క్రిస్టల్ బాల్ బ్లాక్ హోల్ లాగా అన్ని వస్తువుల్ని లోపలికి లాక్కుంటోంది. అది మొత్తం అన్నింటినీ లాగేసుకుంటుంది. ఓరి దేవుడా, ఈ క్రిస్టల్ బాల్ అన్నిటినీ మింగేస్తుంది. కాబట్టి నేను పని చేయాలి. కాస్త తింటాను. అంకుల్, ఈ క్రిస్టల్ బాల్ ని ఆపడానికి ఏదైనా దారి ఉంటుంది కదా? ఉంది కిక్కో. ఆ యూబీ టార్చ్ హాట్ రేస్ వల్లే అది ఈ విధంగా యాక్టివ్ అవుతోంది. ఇప్పుడు మనం ఆ రూబీ టార్చ్ ని ఏదో విధంగా ఆఫ్ చేసామంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అయ్యయ్యో, ఈ
బాల్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడానికి బదులుగా కనిపించిన ప్రతిదాన్ని మింగేస్తోంది. అదే నాకు అర్థం కావడం లేదు. ఈ క్రిస్టల్ బాల్ ని నేను మరోసారి చెక్ చేస్తాను, ఎందుకంటే ప్రజల మంచి కోసం తయారు చేసిన ఈ క్రిస్టల్ బాల్ ఎటువంటి ప్రమాదాన్ని సృష్టించకూడదు. అయ్యయ్యో అయ్యో, ఎంత పొడవైన చెయ్యా! అది ఎవరి చెయ్యి ఉంటుంది? ఆ జై క్రిస్టల్ బాల్ ని దొంగతనం చేసుకెళ్తోంది. దాన్ని మనం ఎలాగైనా ఆపాలి. వేరే దారి లేదు. ఇప్పుడు నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టం. అరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడో, ఎవరో వాళ్ళ పొడుగైన చేతులు ఇంకా కాళ్ళతో కురాన్ అంకుల్ క్రిస్టల్ బాల్ ని దొంగతనం చేసుకెళ్లిపోయారు. వాళ్ళని వెంటనే ఆపాలి. ఆల్ రైట్ బడ్డీ, ఆ దొంగ ఎక్కడున్నా సరే మనం పట్టేసుకుందాం. ఈ లంబో మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు చేతులు ఉన్నాయి. అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్. ఆ క్రిస్టల్ బాల్ ని దొంగతనం చేసి చాలా పెద్ద తప్పు చేసేశారు. ప్లీజ్ దాన్ని తిరిగిచ్చి మీ తప్పుని సరిదిద్దుకోండి. ఒకవేళ నేను కరెక్ట్ పని చెయ్యకపోతే ఏం చేస్తాను? మేము తప్పు చేసిన వాళ్ళ మొహాన మసిపూసే రకం. బికాస్ వీ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద రైట్. కరెక్టా కిక్కో? నీకు ఎంత ధైర్యం! చూస్తూ ఉండు, ఇప్పుడే నేను నీకు ఎలా బుద్ధి చెప్తానో. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. కికో, ఇతను కొడుతున్న పంచెస్ వల్ల నా సిస్టమ్ మొత్తం పూర్తిగా హ్యాంగ్ అయ్యేలా ఉంది. త్వరగా ఏదో ఒకటి చేయి కికో. ఈ పంచెస్ ఇంకా తట్టుకోవడం నా వల్ల కాదు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 140. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 140. కికో, టవర్ యూజ్ చేసి గట్టిగా కొట్టడం వల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతోంది. ఫార్ములా నంబర్ 83. ఎస్ కికో, ఫార్ములా 83 ని యాక్టివేట్ చేసి వీడికి మన పందాలో జిగ్ జాగ్ తో ఒక పెద్ద పంచినిచ్చేద్దాం. ఈ లంబు మాస్టర్ తోనే పెట్టుకుంటావా? ఇప్పుడు చూడు నేను నీ తిక్క ఎలా కుదురుస్తానో. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. కికో, నేల మీద ఇలా పడుతూ ఉన్నానంటే టోటల్ గా నా సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. లంబు మాస్టర్ నన్ను వదిలితేనే నేను తప్పించుకోగలను.
ఈ లంబో మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. కికో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే లంబు మాస్టర్ కున్న పొడవాటి చేతులు కాళ్ళు మనల్ని వదలకుండా వెంటాడుతూ వస్తూనే ఉన్నాయి. మనం వీడి బారి నుంచి ఎలా తప్పించుకోగలం? వాడికి మంచి గుణపాఠం నేర్పించాలంటే ఫార్ములా నంబర్ జాగ్రత్తగా ఉండి సూపర్ స్పీడో. మీరిద్దరూ ఈ సన్ సిటీలో ఉన్నంత వరకు నేను ఇక్కడ ఏమీ చేయలేనని నాకు బాగా తెలుసు. ఒకవేళ మీరిద్దరూ లేకపోతేనో ఈ లంబో మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. కికో, కరెంట్ షాక్ కొట్టడం వల్ల నా టోటల్ సిస్టమ్ అంతా ఇంకా డ్యామేజ్ అయిపోయింది. ఇదే విధంగా ఇంకా షాక్ కొడుతూనే ఉందంటే నా పని పూర్తిగా అయిపోతుంది కికో. నువ్వు దిగులు పడక సూపర్ స్పీడో. నేనున్నంత వరకు అలా ఏవీ జరగదు. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు మళ్ళీ R7 లోపలికి వెళ్ళిపో. లేదు, ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి నేను వెళ్ళను. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడ ఏ సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. నీ సూపర్ స్పీడో పని అయిపోయింది. ఇప్పుడిక నీ వంతు. బాయ్ బాయ్ కికో. ఈ లంబో మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ఈ క్రిస్టల్ బాల్ పెట్టి ఇక్కడున్న వాళ్ళందరినీ బెదిరించి ఈ ప్రపంచంలోనే నేనే ధనవంతుడైపోతాను. సూపర్ స్పీడో, నువ్వు ఇప్పుడు బాగైపోతే త్వరగా బయటికి వచ్చి నన్ను కాపాడు. ఎనీ టైం కికో, నిన్ను కాపాడడానికి ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే నేను వస్తాను. లంబో మాస్టర్ అక్కడి నుంచి పారిపోయాడు. డాక్టర్ కురానా, ఆ క్రిస్టల్ బాల్ వల్ల మనకి వేరేవి సమస్యలు రావుగా? చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కికో. ఆ చిన్న యూవీ టార్చ్ తో దాన్ని యాక్టివేట్ చేశారంటే నువ్వే చూసావు కదా ఆ క్రిస్టల్ బాల్ నా ల్యాబ్ ని ఏం చేసిందో. ఒకవేళ ఆ క్రిస్టల్ బాల్ ని అతను ఏదైనా హీటర్ లైటర్ తో యాక్టివేట్ చేశాడంటే అది సిటీ మొత్తానికి పెద్ద సమస్య అవుతుంది. అయ్యయ్యో, అంటే మిగతా సిటీలాగానే మన సన్ సిటీ కూడా అటాక్ వల్ల బాధింపబడుతుందని చెబుతున్నారా? మీకు విషయం తెలుసా? చాలా సంవత్సరాలకు ముందు ఇటువంటి లంబో మాస్టర్ ని నేను భయంకరంగా భయపెట్టాను. అప్పుడు లంబో మాస్టర్ అయిన అతను ఇప్పుడు టింబో మాస్టర్ అయ్యాడు. ఏమిటి అలా అడిగావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద బాక్సింగ్ గ్లౌస్ పడతాయి. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా అబద్ధమేనా? కికో, నువ్వు లంబు మాస్టర్ ని ఒంటరిగా ఎదుర్కోలేవు. నేను గాని అక్కడ ఉండుంటే ఒకే ఒక్క తన్నుతో వాడి కథను ముగించుండేవాణ్ణి. కాలు విరిగితే వేస్తారు కట్టు, ధోని బాస్ కి సమస్య వస్తే అవుతారు ఫటాఫట్. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? తిరిగి బొమ్మ పడుతుంది. అలా పైన పడతావేంటి? అద్భుతం సార్, మీరు కింద పడడం కూడా చాలా స్టైల్ గా పడ్డారు. దీని వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. చెట్టులాగా సైలెంట్ గా నుంచిన వాడు ఇప్పుడు గెంతులేస్తున్నాడు. పైగా ఒక బాల్ పట్టుకుని ఏం చేద్దాం? ఏమన్నారు? సార్ క్షుణ్ణంగా ఏమంటున్నారంటే ఆయనకు ఒక మెసేజ్ అందింది. అదేంటంటే లంబో మాస్టర్ ఒక పెద్ద ల్యాంప్ కంపెనీలోంచి హాలోజన్ ల్యాంప్ ని దొంగతనం చేసేటప్పుడు ఎవరో అది చూసేశారట. ఒక పెద్ద హాలోజన్ ల్యాంపా? కానీ ఎందుకు? ఏం కర్మరా బాబు ఇది! మీరు చెప్పినట్టుగా లంబో మాస్టర్ లైట్ బిజినెస్ మొదలు పెట్టినట్టుగా ఉంది. అది కాదు విషయం. హాలోజన్ బల్బ్ లైటింగ్ చాలా వేడిగా ఉంటుంది. నాకు విషయం అర్థమైంది. లంబో మాస్టర్ హాలోజన్ ల్యాంప్ ని యూజ్ చేసి ఆ క్రిస్టల్ బాల్ ని యాక్టివేట్ చేస్తారు. అది ఆ చిన్న యూవీ టార్చ్ ద్వారా యాక్టివేట్ అయితే ఆ క్రిస్టల్ బాల్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. అలాంటప్పుడు అంత పెద్ద హాలోజన్ ల్యాంప్ ద్వారా యాక్టివేట్ అయితే క్రిస్టల్ బాల్ రెండే మాటల్లో చెప్పాలంటే వెరీ డేంజరస్. ఓరి దేవుడా!
ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఉంది. లంబు మాస్టర్ నెక్స్ట్ అటాక్ చేయబోయేది ఎవరి మీద? రేపు ఉదయించబోయే సూర్యుడు ఈ సన్ సిటీకి దురదృష్టంగాను నాకు అదృష్టంగాను మారబోతున్నాడు. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ఓరి దేవుడా, ఇంత పెద్ద ఆపరేటర్సా? నేను కాస్త తింటాను. కానీ ఆ క్రిస్టల్ బాల్ ఏమైంది? ఇక్కడ ఉంది. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. సన్ సిటీ వాసులారా, నేను ఈ క్రిస్టల్ బాల్ తో ఈ సన్ సిటీని ధ్వంసం చేయకుండా ఉండాలి అంటే ఈ సన్ సిటీలో ఉన్న డబ్బు మొత్తం వెంటనే నాకు అప్పగించండి. అయ్యయ్యో, టోటల్ సన్ సిటీ ప్రజలు డబ్బులు లేక పేదవాళ్ళైపోతారే. ప్రాణం పోగొట్టుకోవడం కంటే పేదవాళ్ళగా ఉండడమే మంచిది. సరే ఓకే లంబో మాస్టర్, మేము డబ్బులంతా నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. ఆ డబ్బులు తీసుకున్నాక నువ్వు శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ డబ్బంతా తనకి ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటి కిక్కో? బ్యాంక్రప్ట్. శభాష్, తెలివైన వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నిన్న నా పవర్ ఏంటో నీకు చూపించాను కదా, అందుకే నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. లంబు మాస్టర్ కి చాలా సంతోషంగా ఉంది. వెంటనే వెళ్ళి బ్యాంకుల్లోంచి నా కోసం డబ్బు తీసుకురా. ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అయితే సరే, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం. చాలా కష్టంగా ఉంది. సన్ సిటీ బ్యాంకులో ఉండే మొత్తం డబ్బు నేను తీసుకొచ్చేసాను. నువ్వు అడిగింది ఇచ్చేసాను కదా. వెళ్ళిపో. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి నా కనపడిన చోటుకి వెళ్ళిపో. మమ్మల్ని వదిలే. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ముందుగా ఇందులో ఎంత డబ్బు ఉందో నన్ను చూడనివ్వండి. టోటల్ గా ఎన్ని కోట్లు ఉంటుంది? ఏంటయ్యా నువ్వు పెట్టి తెరిచి నువ్వే లెక్క పెట్టుకో. ఈ లంబు మాస్టర్ తోనే ఆటలాడతారా? ఇప్పుడే మీ తెక్క కుదురుస్తాను. లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ఇగో, ఇప్పుడు వీళ్ళు నీకు ప్రాణాలతో తిరిగి దక్కాలి అనుకుంటే వెంటనే ఆ క్రిస్టల్ బాల్ ని ఆ ఆపరేటర్స్ మీద పెట్టు. సరే ఓకే, నేను వెళ్ళి ఆ క్రిస్టల్ బాల్ ని అపారటస్ మీద పెట్టేస్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని వదిలేయి. అలాగే వదిలేస్తాను. తీరుగో. చిన్న వయసులో ఏరోప్లేన్ తోలాలని నా కోరిక ఉండేది. కానీ చూడండి, ఆ కోరిక ఈ విధంగా తీరుతుందని అనుకోలేదు. నువ్వు చెప్పినట్టే వదిలేశాను. ఇప్పుడు నువ్వు నీకు వీలైతే వాళ్ళని పట్టుకో. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ఇప్పుడే నేను సూపర్ స్పీడోని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా వెళ్ళు. మన మేయర్ అంకుల్ ని టెంపో అన్నాని కాపాడాలి. ఫార్ములా నెంబర్ 77. ఓకే బడీ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 77. కికో, ఈ పద్ధతి ద్వారా లంబు మాస్టర్ బారి నుంచి మనం ఎక్కువసేపు తప్పించుకోలేము.
ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే 180 కేజీల బరువు ఉండే అసలైన నా చేతి బరువుని మీరు చూడలేదనిపిస్తోంది. ఈ అటాక్ నుంచి మీరు ఎప్పటికీ తప్పించుకోవడం జరగదు. ఇకో చూస్తూ ఉండు. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్స్ ని ఈ సూపర్ స్పీడోని ఉపయోగించుకుని నీ కథను ఎలా బుక్కిస్తాను. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు, అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. సూపర్ స్పీడ్, మనం ఇప్పుడే హాలోజన్ ల్యాంప్ ని ఆఫ్ చేయాలి. అలా చేయలేం కికో. దానికి దగ్గరగా వెళ్ళామంటేనే మనం కాలి మస్ అయిపోతాం. ఆ రేంజ్ కి ఎనర్జీ స్ట్రాంగ్ అయితే గా ఈ ఉంది. సమస్యకి నాకు తెలిసి ఒకే ఒక పరిష్కారమే ఉంది. ఫార్ములా నెంబర్ 444 ని అప్లై చేయి. అదిరిపోయింది కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నెంబర్ 444. ఇకో నువ్వు ఈ క్రిస్టల్ బాల్ ని విరగొట్టేశావు, కానీ ఇప్పటికీ నా సూట్ ఇంకా బానే ఉంది. ఇప్పుడు నీకు నేను ఎలా బుద్ధి చెప్తానో చూడు. లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు, అన్నిటినీ ఎత్తుకెళ్ళి పోతాడు. నీ సూట్ మునపట్ల పర్ఫెక్ట్ గా లేదు. ముందు కావాలంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు. సారీ. రోడ్డు మీద ఎక్కువసేపు గారడి విద్య చూపించావు కదా, ఇప్పుడు నీకు ఒక కొత్త విద్య చూపించాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.